అన్న అందరికైతే ముందుగా నమస్తే. ఎండాకాలం వచ్చింది, ఎవరైతే కూడా అంట పెట్టకండి ఇలా దండలకైతే. ఇగో చాలామంది కష్టపడి అయితే నీళ్ళు అయితే మోస్తున్నాం. ఇలా అంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే వామదొడ్లు అయితే మొత్తం అన్నీ కాలిపోతున్నాయి. చాలా వరకు చాలామంది ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు, చూస్తున్నారు కదా మీరు. ఎవరో ఒకరు అగ్గి వేయడం వల్ల మొత్తం అంతమంది పనారులు మేము రైతులైతే పని పాట అంతా మొత్తం విడిచిపెట్టొచ్చి నీళ్లు మూసి ఆర్పుతా ఉన్నాం. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తేనేమో తొందరగా రారు వాళ్ళు. అందుకోసమే మన పని మనమే చేసుకోవాలి. ముందుగా అంట పెట్టేటప్పుడు ఏదైనా కానీ ఆలోచన చేయండి. ఒక అగ్గిపుల్ల దేన్నైనా నాశనం చేస్తుంది. చాలా అంటే చాలా వరకు మంటలు ఫుల్. ఒక పత్తి చేను అయితే కాలిపోయింది, అది కూడా చూపిస్తాను నేను. మరి మొత్తం ఇక్కడ ఇదంతా మొత్తం అంటుకునింది. ఒకసారి అంట పెట్టేటప్పుడు పెట్టాలి. అది ఎవడైనా సరే ఎంతోమందికి ఈరోజు శ్రమ కలిగించారు. ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా చాలా పెద్ద పెద్ద మంటలు ఆర్పేసాం. ఒక పత్తి చేను అయితే కాలిపోయింది. ఇంకా మమ్మ ఇంకా పోయి మమ్మ కింద ఉన్నది, కింద ఉన్నది. అది అది ఇంకా కీతులు పక్కగా అక్కడ కాలు పెడతావు కదా, నీకు కాలు కడే ఉండొచ్చు. కాలు కడే అది మొద్దు నిండి ఈతులు మొద్దుకు మమ్మగా దానికే ఆ మొద్దు కుక్కిన అట్లా కాదు. ఈ పెద్ద మొద్దు పెద్దది గారది. నీ కాలు కడ ఉండదు మమ్మ, ఎడం కాలుతాను కింద. లేదు స్కూటర్ మీద వస్తుంటే ఈ కడుపు పెట్టుకోరా గొప్పలాన నాన్న 2 వేసుకుని ఉంటే తరలి తాకే పెట్టిపోతానంటే మరి. ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలు ప్రయత్నిస్తేనే ఈ మంటను ఆర్పనీకి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి అందరూ బాగానే కృషి చేసి ఆర్పారు. కానీ మంట అంట పెట్టేటప్పుడు మాత్రం ఎంతో ఆలోచించే ఈ పని చేయాలి. అనవసరంగా మామగా దీనికంటే దీనికేమో ఉండొచ్చు. పత్తి పొలం అయితే నాశనం అయిపోయింది. అది ఇది ఉండదురా పడదే కదా గుడిసె పడిపోయేది. ఊగినంటే నా దన్న ఓడిపోతాడు. గుదలకు కాలుతుంది. అవునా ఇంకా కింద దాని మీదే ఉండదు చూడనా. ఈడు కూడా అంటున్నా వస్తుంది. గీడు కొంగు కూడా అగ్గిపడిన ఏదంటే ఆ ఎగ్గలే లేక కానీ తొలుచుకుంటుంది. తట్టిపోయేది పైన వరకు కాలేదు బాగుందిగా. పైన దానికి కూడా ఉండొచ్చు. ఎట్లా పడి